హీరోయిన్ ఇంట్లో నుండి 10 ఏళ్లు బయటకు రాలేదు. కూతురి పతనానికి కారణమైన కన్న తల్లి. కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్లిపోతే ఈ లోకాన్ని మర్చిపోతారు. కొన్నేళ్ల పాటు ప్రపంచానికి దూరం అవుతారు. ఈ విషయం నేను చెప్పడానికి కారణం హీరోయిన్ కనక. ఆమె తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 50 సినిమాల వరకు నటించింది. తెలుగులో 2-3 సినిమాలు మాత్రమే చేసింది. ఎన్టీఆర్, కాంతారావు సరసన పలు చిత్రాల్లో నటించిన దేవిక కూతురే కనక. ఒకప్పటి స్టార్ హీరోయిన్ కి జన్మించిన కనక కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా అనేక కష్టాలను ఎదుర్కొంది. అయితే దీనికి కారణం కనక తల్లి దేవికేనట. దేవిక దేవదాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే కనక పుట్టిన తర్వాత ఆ భార్యాభర్తల మధ్య స్పర్ధలు వచ్చాయి. దేవదాస్ సొంత సినిమాలు తీస్తూ నష్టాలు చవి చూడటమే అందుకు కారణం. అయితే భర్త తను చెప్పినట్టు వినకుండా సినిమాలు తీస్తూ నష్టపోతుండడంతో భరించలేని దేవిక తన కూతురు కనకాన్ని తీసుకుని వేరే ఇంటికి మారిపోయింది. అయినా కానీ డబ్బుల కోసం దేవదాసు దేవికను వేధించడం మానలేదు. తల్లిని తండ్రి నానా మాటలు అనడం చూస్తూ పెరిగిన కనక సహజంగానే తండ్రికి దూరం అయిపోయింది. తల్లిదండ్రుల గొడవలు చూసిన కనకకు వివాహం అంటేనే విరక్తి కలిగింది. దాంతో తను పెళ్లి కూడా చేసుకోలేదు. తన సినిమాలు తను చేసుకుంటూ తల్లితోనే ఉండేది. అలాంటి పరిస్థితుల్లో దేవిక చనిపోయింది. అయితే తల్లి చనిపోయిన దగ్గర నుంచి కనక బయటికి రాలేదు. అలా ఇంట్లో 4 గోడల మధ్యనే గడుపుతూ వచ్చింది. అలా ఓ 10 ఏళ్ల పాటు ఆమె ఇంటికి పరిమితం అయిపోయింది. అప్పట్లో ఆమెకి పిచ్చెక్కిందనే ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి వాటి అన్నింటినీ తట్టుకొని నిలబడింది కనక. ఏది ఏమైనా ఒక హీరోయిన్ గా వెలిగిన కనక జీవితం ఇలా కావడం నిజంగా దురదృష్టకరమే. అయితే మనకెన్ని కష్టాలు ఎదురైనా కృంగిపోయి ఇలా జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కనక లైఫ్ జర్నీ మనకు నేర్పిస్తుంది. కష్టాలు అందరికీ వస్తాయి. వాటిని తట్టుకొని నిలబడి ఎదిగినప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.